రెండున్నర ఏళ్లట కాంగ్రెస్ సర్కార్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే అంటుండు కేటీఆర్. ఇక గిందికి కాదు నేను చూసి నవ్వుకునే జనాలు. నేను మొన్న మధ్య పబ్లిక్ టాక్ లో పోయినా, అసలు ఏం అనుకుంటారు జనాలు, అసలు ఇందిరా మీన్లు వచ్చినాయా లేదా, వీళ్ళు రాష్ట్ర సర్కార్ చెప్తున్నట్టు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అట్లా పోయొచ్చిన. కేటీఆర్ ముచ్చట ఎప్పుడన్నా ఎన్నటికన్నా ముఖ్యమంత్రి అవుతాడా అంటే పుసుకున్న నవ్వుతురు అంతే. ఇక సింపుల్ గా ఏ గాయనట్టు కావాలి. అంత దారుణంగా ఉన్నది నీ పరిస్థితి. ఇక మీ చెల్లెనేమో ఆయన లెక్క కూడా వేయలే, పక్కేళ్ళు ఆడుకో అన్నట్టుగా ఆయన కేటీఆర్ గురించి మనం ఎంత ఆయనకేం తెలియలేదు, ఆయనకేం మాట్లాడరాదు, ఆయనకేం తెలియదు అని చెప్పేసి నిన్ను విమర్శించడానికి కూడా నువ్వు సరిపోతలేవు. సో అంత దారుణంగా నీ పరిస్థితి ఉన్నది. ఈయనట 2.5 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలే అంటుండు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల పైచీలకు డబుల్ బెడ్రూమ్లు ఆల్మోస్ట్ గ్రౌండింగ్ అయిపోయి 1 లక్ష పైచీలకు డబుల్ బెడ్ అదేంటి ఇందిరా మిల్లు ఆల్రెడీ స్లాబ్లు అయిపోయినాయి, గృహ ప్రవేశాలు అయిపోయినాయి. ఇక హైదరాబాద్ నగరం అంటావా నువ్వు ఆడాడ గట్టి మెయింటెనెన్స్ లేకుండా వదిలేసినటువంటి చాలా డబుల్ బెడ్రూమ్లు ఓఆర్ఆర్ కవతలు ఎక్కడో కట్టినావు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టినట్టున్నావు. నువ్వు కట్టిన ఏమైనా అన్ని సగం సగం ఎక్కడెక్కడ ఇడిచిపెట్టి పిల్లల్ని ఇడిచిపెట్టి కట్టినవి కూడా గోడలు కూలిపోయి చెత్త చెదరం నిండిపోయి కుళ్ళిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయి ప్రభుత్వ ధనాన్ని సర్వనాశనం చేసిరు మీరు. ఒక దాదాపు 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టి దాంట్లోకి వెళ్ళి 10-15 వేల ప్రొసీడింగ్లు ఇచ్చినట్ట మీరు అంతే. అంతమంది కూడా ఇవ్వలే, ఇంకా లబ్ధిదారులను గుర్తించలే. ఎందుకంటే ఎక్కడికక్కడ మున్సిపాలిటీలో కౌన్సిలర్ నీకు 5 ఇళ్ళు నాకు 5 ఇళ్ళు నీకు 20 ఇళ్ళు నాకు 20 ఇళ్ళు పంచుకునుడు, పైసలు ఇచ్చిన వానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చుడు లేకపోతే లేదు. ఇంత దారుణంగా డబుల్ బెడ్రూమ్ల నిర్వహణ మీరు చేసి డబుల్ బెడ్రూమ్ల విషయంలో అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం మీది. ఇందిరా మిల్ల విషయంలో కాస్త వెనక ముందైనా బిల్లులు రావడంలో కొంత ఆలస్యమైనా ముందైనా వెనకైనా రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఏ పథకమైనా కొన్ని సమస్యలు ఉంటాయి. దాదాపు చాలా మందికి అయితే ఇందిరా మిల్లు అందుతున్నాయి. ఇది ఖచ్చితంగా నేను నిక్కచ్చిగా చెప్పగలుగుతా, ఎందుకంటే నేను పబ్లిక్ లోకి పోయినా తిరిగినా కాబట్టి చెప్తున్నా ఈ విషయంలో పర్టికులర్ గా. ఏ ఊరి పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదనుకోరు ఇక ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో. దమ్ముంటే ఇప్పుడు అప్పుడెప్పుడు సవాల్ వేసినా కదా, ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లోనే నేను ఓట్లు అడుగుతాను, ఒక్క సవాల్ కేటీఆర్. చలో చూద్దాం. ఇక హైదరాబాద్ లో వాళ్ళు అడగరు మరిగా దబన నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వ సొమ్మే కదా, దుర్వినియోగంగా ఉన్నాయి, ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అవి బాగు చేసి నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఎత్తురుకోవచ్చు అని సొంత పైసలతో కట్టినాయి కాదు, మా ప్రజల సొమ్మే సర్వనాశనం చేసినావు. అవి నిరుపయోగం వదిలేస్తే ఇంకా లాస్ కదా ప్రభుత్వానికి. ఇక మీరు కనుక ఇప్పుడు వీళ్ళు మీ లెక్కనే కాన్సెప్ట్ పడితే మీరైతే ఆయన పట్టించుకోకపోదు. రాష్ట్ర వ్యాప్తంగా జబర్దస్త్గా ఇందిరా మిల్ల కన్స్ట్రక్షన్ నడుస్తుంది. కేటీఆర్కి ఎవరైనా చెప్పురి జరైనా చూపెట్టరు జల్దీ, ఆయనకి ఇన్సూరెన్స్ లేకపోతే నేను చేపిస్తా కానీ.